కింది ఏ రాష్ట్రానికి అంతర్జాతీయంగా 3 దేశాలతో సరిహద్దు లేదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అస్సాం. మొత్తం భూమి ఉపరితల విస్తీర్ణంలో భారతదేశం ఎంత శాతం ఆక్రమించి ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 0.57%. భారతదేశం విస్తీర్ణంలో పాకిస్తాన్ దేశం కంటే ఎన్ని రెట్లు పెద్దది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 4 రెట్లు పెద్దది. కింది వాటిలో ఏ దేశం భారతదేశ భూభాగంతో పరివేష్టితమైనది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బంగ్లాదేశ్. కర్ణాటక మరియు మహారాష్ట్రలకు ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 6 రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో అత్యధిక నికర సాగు భూమి విస్తీర్ణం గల రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఈ క్రింది వాటిలో భూటాన్తో అతి పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అస్సాం. కింది వాటిలో ల్యాండ్ ఆఫ్ జెమ్స్ అని పిలిచే రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మణిపూర్ రాష్ట్రం. నార్కొండం అగ్నిపర్వతం కింది ఏ దీవిలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఉత్తర అండమాన్. అండమాన్ నికోబార్ దీవుల్లో అతి చిన్న దీవి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రాస్ దీవి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవి. భారతదేశం వాణిజ్యపరమైన అధికార పరిధి తీరం నుంచి ఎన్ని నాటికల్ మైళ్ళ వరకు ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 200 నాటికల్ మైళ్ళు. వైశాల్యపరంగా చివరి నుంచి 2వ స్థానంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, చండీగఢ్. ఈ క్రింది వాటిలో తూర్పు తీరంలో అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పశ్చిమ బెంగాల్. ప్రధాన భూభాగంతో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ 11. ఈ క్రింది వాటిలో బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, మణిపూర్. కింది వాటిలో ఏ నగరాన్ని సిటీ ఆఫ్ ర్యాలీస్గా పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, న్యూఢిల్లీ. కింది వాటిలో బంగ్లాదేశ్తో అతి తక్కువ సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అస్సాం రాష్ట్రం. పశ్చిమ తీరంలో 2వ అత్యధిక తీరరేఖ ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మహారాష్ట్ర. ఈ క్రింది వాటిలో కేరళ తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉన్నది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 569.70 కిలోమీటర్లు. ఈ క్రింది వాటిలో భారతదేశపు మొత్తం తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 7,516.6 కిలోమీటర్లు. భారత్ మరియు మయన్మార్ మధ్య ఉండే సరిహద్దు భద్రతా దళం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అస్సాం రైఫిల్స్. స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మేఘాలయ. కింది వాటిలో నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తుల్లియార్. ఈ క్రింది వాటిలో ఏ డిగ్రీ ఛానల్ ఏ దీవి ద్వారా పోతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మినికాయ్. ఈ క్రింది వాటిలో భారతదేశపు తూర్పు మరియు పశ్చిమ కొనల మధ్య దూరం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 2,933 కిలోమీటర్లు. సర్క్రిక్ అనేది కింది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదం అయ్యింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇండియా మరియు పాకిస్తాన్. నేపాల్ ఎన్ని భారత రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5. కింది వాటిలో మన దేశంలో విస్తీర్ణం పరంగా 4వ పెద్ద రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. క్రింది వాటిలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లద్దాఖ్. భారతదేశానికి మరియు పాకిస్తాన్కు మధ్య సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1972 జూలై 2. కింది వాటిలో భారత్ మరియు చైనా సరిహద్దు రేఖను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. న్యూమూర్ దీవులు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదమయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇండియా మరియు బంగ్లాదేశ్. సుగౌలి ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇండియా మరియు నేపాల్. యాండబు ఒప్పందం కింది ఏ రెండు దేశాల మధ్య జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇండియా మరియు మయన్మార్. కింది వాటిలో పశ్చిమ బెంగాల్తో సరిహద్దు లేని రాష్ట్రాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఛత్తీస్గఢ్.